पत्रीजी ध्यान महायागम् पत्रीजी ध्यान महायागम्। అందరికీ నమస్కారం। పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం। బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో డిసెంబర్ 21 నుండి 31 వరకు కైలాసపురిలో అంగరంగ వైభవంగా పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంది। సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పిరమిడ్ సేవాదల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ద పిఎంసి ట్రస్ట్కి ట్రస్టీ పాలవంచ సూరంపల్లి హనుమంతరావు గారు। వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। సార్ నమస్తే। నమస్తే మేడం। సార్ మరి ధ్యాన మహాయజ్ఞం అంటున్నారు, యాగం అంటున్నారు, అసలు ముందుగా ఈ ధ్యానం అంటే ఏంటి? ముందుగా పిఎంసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం। మరి ఈరోజు మనం యాగం గురించి మాట్లాడుకోవటం, ధ్యానం గురించి మాట్లాడుకోవటం అంటే చాలా అద్భుతమైన విషయాలు। మరి ధ్యానం అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సుదీర్ఘంగా 35 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా బుద్ధుడు కావాలని, ప్రతి జీవి కూడా రక్షించబడాలని, మరి ప్రతి ఊళ్ళో కూడా ఒక ఆశ్రమం, ఒక పిరమిడ్ నిర్మాణం జరగాలనేది ఆయన ఏకైక లక్ష్యం। ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సదానంద యోగి గారి యొక్క ఆ పరమ గురువుల సంకల్పం మేడం। దాంట్లో భాగంగా మరి పత్రి గారి దగ్గర మనం ధ్యానం 2 చేతులు ఇళ్ళల్లో ఏళ్ళు పెట్టుకొని 2 కాళ్ళు క్రాస్ చేసుకొని శ్వాస మీద ధ్యాస అని ఒక సామాన్యుడికి, ఒక పామరుడికి మరి నేర్పి ఒక పండితుడిలాగా చేశారు సార్। మరి ఆయనకి ఎంతో కృతజ్ఞతని ఎన్ని చెప్పుకున్నా కూడా పత్రిజీ గారిని గురించి। సో అలా పత్రిజీ గారు ధ్యానం అనేది భూమి మీదకి తీసుకొచ్చారు, ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని నేర్పిస్తున్నారు। సో మరి ఇది ఉచిత ధ్యానం అంటున్నారు, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చేసుకోవచ్చు అంటున్నారు। మరి ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చేసుకోవచ్చు కదా సార్, మళ్ళీ యజ్ఞాలు యాగాలు అసలు ఇవన్నీ ఎందుకు నిర్వహిస్తున్నారు? ఓకే మేడం, మంచిగా అడిగారు మేడం। ఇప్పుడు యజ్ఞాలు యాగాలు మరి ఎన్నో మరి ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు అని చెప్పేసి పత్రి గారు చెప్పడం జరిగింది। అంటే మీ ఇంట్లో మీరు ధ్యానం చేస్తే మీ వర్కే మేడం, ఎవరింట్లో వాళ్ళు అన్నం వండుకొని తింటే అంతవరకే మేడం। ఇప్పుడు అన్నదానాలని మనం చూస్తున్నాం, ప్రతి టెంపుల్స్లో అన్నదానాలని చూస్తున్నాం। మరి ఎక్కడ చూసినా ఇప్పుడు వినాయక చవితికి కానీ దసరాలకు కానీ అన్నదానాలు చేస్తున్నారు। మరి ఎవరింట్లో వాళ్ళు అన్నం వండుకొని తింటే సరిపోద్దిగా మేడం, ఎందుకు మరి ఇవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళకు తోచినది వాళ్ళు ఏం చేయాలనేది, ఈ ప్రజానికానికి ఉపయోగపడాలనేది వాళ్ళ యొక్క దృష్టి। మరి యోగులు ఎవరైతే ఉంటారో, మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటే మరి ఈ రోజున తెలియని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎవరూ లేరు। మరి ఆయన ఒక ముందు చూపుతోని ప్రపంచ శాంతి కోసం, అంటే మన కోసం కాదు ప్రపంచ శాంతి కోసం జరగాలని చెప్పేసి ఆయన ఫస్ట్ యజ్ఞాలు పెట్టారు మేడం, ఫస్ట్ ఆ తర్వాత ధ్యానమా చక్రాలు పెట్టారు, ఆ తర్వాత మహిళా ధ్యానమా చక్రాలు అని చెప్పేసి పెట్టారు మేడం। తర్వాత ఇప్పుడు పత్రిజీ మహాయాగం అని చెప్పేసి మనం ఇప్పుడు జరుపుకున్నాం। ఇదంతా ఏంటి అంటే ప్రతిదీ కూడా ఈ యజ్ఞాలైనా యాగాలైనా ఏవి కూడా మనం చేసే ధ్యానమా చక్రాలైనా కూడా ప్రపంచ శాంతి కోసం ఈరోజు మనం చూస్తున్నాం। ఎన్నో విషయాలు మనం కళ్ళ ముందు మనకు జరుగుతున్నాయి। మనం చిన్నతనంలో ఉండేటప్పుడు ఒక రకంగా ఉంది, ఇప్పుడు పొల్యూషను, పిల్లల్ని ఒక పోలీసు వాళ్ళు ఆపితే అక్కడ ట్రాఫిక్లో ఆగలేక మరి ఆ 2 మినిట్స్ 1 మినిట్ కూడా ఆగలేక వాళ్ళు దూసుకొని వెళ్ళిపోతున్నారు। అంటే ఎలా ఉందంటే ఈ రోజున మనసు ఆగే అంత పరిస్థితుల్లో లేరు। ఎవరిని చూసిన పెద్దవాళ్ళ కాడ నుంచి చిన్నోళ్ళ వరకు, చిన్నపిల్లలు యూకేజీ ఎల్కేజీ కాడ నుంచి వాళ్ళు పుస్తకాలు మోసుకొని 12 పుస్తకాలు మోసుకొని పోతున్నారు। అట్లనే టీచర్స్ కూడా పిల్లల్ని కంట్రోల్ చేయలేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు। ఇంట్లో గృహిణి కూడా మరి వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా కుటుంబ సమస్యలను పరిష్కరించలేక, సో రకరకాలుగా ప్రతి ఒక్కరూ వాళ్ళ దాంట్లో టెన్షన్ అని, హడావిడి లైఫ్, బిజీ లైఫ్ ఉంది, వాళ్ళందరికీ ధ్యానాన్ని నేర్పిస్తే ఆ మనస్సు అనేది స్థిరపడుతుంది అంటున్నారు। సో ఈ యజ్ఞాలు యాగాలలో పాల్గొనడం వలన కొంచెం ఆధ్యాత్మికంగా సాధన చేసుకోవచ్చు, అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేది తెలుసుకునే ఛాన్స్ కూడా ఉంది అని చెప్తున్నారు చాలా మందికి। అంటే ఒక ఊళ్ళో చేస్తే ఒక ఊరి వరకే పరిమితం,
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి కోసం అంటే ఎంతమంది ఈ రోజున కోరుకుంటారు మేడం? ప్రపంచ శాంతి కావాలని అంటారు, మాటలతోనే అంటారు. కానీ అక్కడ చేతల్లోకి వచ్చేసరికి మనం అయితే మనం ఇంప్లిమెంట్ చేయటానికి వచ్చేసరికి ఎవరికి వాళ్ళు ఇదవుతారు. కానీ ఇప్పుడు గురూజీ పత్రిజీ గారు మనకి ఈ యొక్క ప్రపంచ శాంతి కోసం మనకి నేర్పిన విద్య ఇది. ఓకే. పత్రి సారు రావటంతోనే మీరు ధ్యానం నేర్చుకోండి, మీరు నేర్చుకున్న విద్యని ఇతరులకి నేర్పండి అని స్టార్టింగ్నే మీకు ఏ తెలిస్తే బి అని చెప్పడం జరిగింది. అందుకనే మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ హైదరాబాద్ మరి కడతాల్ ట్రస్ట్ వారు మరి విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఒక ట్రస్ట్ ఉంది. ఆయన చైర్మన్ హనుమాస్పల్లి. మరి ఆయన ఆధ్వర్యంలో ఎంతో రంగరంగ వైభవంగా మరి ధ్యానమా చక్రాలు, ధ్యానమా యాగాలు జరుగుతూ ఉన్నాయి. సార్, ఒకప్పుడు రాముడి కాలంలో, కృష్ణుడి కాలంలో యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు, వర్షాలు పడేవి అని మనం చదువుకున్నాము, విన్నాము, అంతా జరిగింది. ఇప్పుడు ఈ యుగంలో ప్రపంచ శాంతి వస్తుంది ధ్యానం చేస్తే అంటే ఎవరు నమ్ముతారు సార్? అది మీరు కరెక్టే మేడం. ఇప్పుడు ఏంటంటే సైన్స్ ఎంతో డెవలప్మెంట్ అయింది. ఓకే. అయితే డెవలప్మెంట్ అయితే ఈ డెవలప్మెంట్కి ఈ పిల్లలకు కానీ ఇప్పుడు సైన్స్ ప్రకారం కానీ వాళ్ళకు చూంచాలి, ఎవిడెన్స్ చూంచాలి. ఎవిడెన్స్ చూస్తేనే వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేస్తారు, నమ్ముతారు. ఇప్పుడు మనం సూర్యుడు ఉదయిస్తుండు, పొద్దు పొడుస్తుందని మనం అనుకుంటున్నాం మేడం. అది జరుగుతుందా? రియల్ అది కాదు కదా. మరి ఎంతవరకు తెలుస్తుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అని చెప్పేసి అని నినాదంలో ఇప్పుడు మనం ఏమంటున్నాం? పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తుండు, సాయంత్రం అస్తమిస్తాడు అని చెప్పుకుంటున్నాం. మరి ఎంతవరకే తెలుసు జనాలకి? అలాగనే ఒక ఆధ్యాత్మికం అంటే ఆత్మ అని మనం చెప్తాం. ఒక శరీరం, మనసు, బుద్ధి అని చెబుతాం, ఆత్మ అని చెబుతాం. కానీ ఇప్పుడు ఎవరికి కూడా ఆత్మ అంటే నేను కదా, నేను శరీరాన్ని కదా, ఆత్మ అని ఎక్కడ ఉంది అని వాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మరి ఎప్పుడో చనిపోయినప్పుడు లేకపోతే ఒక కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు నీ ఆత్మ సాక్షిగా చెప్పు అంటారు. లేకపోతే దివిపైకి ఎదిగిన నీ ఆత్మ కోసం మేము చేస్తున్నామని వాళ్ళు చనిపోయినప్పుడు మనం చెప్తాం. అప్పుడు ఆత్మ ఉందా లేదా? మరి అలాగనే ప్రతిదీ కూడా వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది మేడం, కొంతమందికి తెలియదు. ఇప్పుడు తెలియని వాళ్ళ గురించి మనం వాదించడానికి వీల్లేదు. ఇప్పుడు తెలిసిన వాళ్ళకి ఇప్పుడు సత్యం ఎప్పుడైనా తెలుస్తుంది. ఇప్పుడు లెక్కల మాస్టర్కి లెక్కల గురించి తెలుసు, సైన్స్ మాస్టర్కి సైన్స్ గురించి తెలుసు. సైన్స్ మాస్టర్ని లెక్కలు చెప్పమంటే చెప్తాడా? చెప్పడు. మరి అలాగనే అంటే మరి సైన్స్ ఉందా లేదా? ఉంది. మరి లెక్కల మాస్టర్ ఏమంటాడు? లెక్కలే కరెక్ట్ అంటాడు. మరి అలాగనే ఆధ్యాత్మిక వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ ప్రపంచ శాంతి కోసం అంటే వీళ్ళేంది మమ్మల్ని మమ్మల్ని అడిగి తీసుకుపోయి పెడుతున్నారు, ఇది ప్రపంచ శాంతి ఎలా? ఇది వాళ్ళకి కావాలంటే వాళ్ళు పెట్టుకోవాలి కానీ చెప్పేసి అని అంటారు. మనం షిరిడీలో సాయిబాబా గురించి మనం తెలిసే ఉన్నాం. రోజు తీసుకొచ్చి ఆయిల్ వేసి ఆ ఊళ్ళో అడక్కొచ్చేసి వాళ్ళ కర్మలన్నీ తీయటం కోసం ఆయిల్ వేసి దీపం వెలిగిస్తుంటారు. మరి ఒకరోజు ఎవరు వ్యాపారి అయితే ఉన్నాడో ఆ వ్యాపారి మనం ఇచ్చిన ఆయిల్ తీసుకుపోయి ఆయన వేసి మనకేం గొప్ప ఇది ఉంటుందని ఎవరు ఇవ్వకుండా ఉంటారు ఆ రోజున. మరి ఆ రోజున ఏం చేసిండు ఆ మహానుభావుడు? నీళ్లునే వేసి వెలిగించిండు. చూశారు, ఆయన గొప్పతనం తెలిసింది. మరి అలాగనే పత్రిజీ ఎన్నో రోజుల నుంచి చెబుతుండు, ధ్యానం గురించి చెబుతుండు, ధ్యానం యొక్క ప్రచారం చెబుతుండు. ప్రతి జీవి రక్షించబడాలి ఈ భూమి మీద. మానవుడు ఎలా అయితే ఈ భూమి మీదకి వచ్చిండో అలానే ఈ యొక్క జీవి కూడా వచ్చింది, ఆత్మ ఎదుగుదలకు పరివర్తన చెందటం కోసమని అనేక రకాలుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఎవరైనా నమ్ముతున్నారా? నమ్మలా. కానీ ఇప్పుడు మరి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పారు? నీకు కాదు నీ పక్కమ్మటి వాళ్ళకు కూడా ఆ కరోనా రాకుండా ఉంటే నువ్వు బ్రతుకుతావు అన్నారు. అప్పుడు ఏమైంది తెలిసింది? అందరం మంచిగా ఉండాలనే సంగతి తెలిసింది. మరి అలాగనే మేడం కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళ గురించి మనం వాళ్ళకి చెప్పాలి కానీ మనం అది లేదు అనటం అనేది కరెక్ట్గా.
సో సార్ మరి ఇంత పెద్ద యాగం తలపెట్టారు ఓకే. కైలాసపురిలో. ఉమ్, మరి అసలు ఎంతమంది వస్తారు సార్? ప్రతి సంవత్సరం ఎంతమంది వస్తారు? ఉమ్. మరి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లన్నీ ఎలా ఉంటాయి? ఏర్పాట్లన్నీ ట్రస్ట్ ఉంది మేడం. ఉమ్, మన కడతాల ట్రస్ట్. ఓకే. మరి ఆ ట్రస్ట్ వాళ్ళు ఒక ఆ, దానికి టీంలో మన చైర్మన్గా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే. మరి నేను కూడా అదే గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటుంటాను. ఓకే. సో గ్రౌండ్ వర్క్స్ అంతా మీరు చూసుకుంటారు. చూస్తూ ఓకే. ఉంటుంటాను. కొంతమంది ఉంటారు. ఉమ్, ఇప్పుడు మాత్రం దామోదర్ రెడ్డి గారు, ఉమ్, తూల్పూడి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఓకే. నేను ఉన్నాను. చూస్తూ ఉంటుంటాం. మరి అన్నీ కూడా సారు డైరెక్షన్లో, ఉమ్, విజయభాస్కర్ రెడ్డి గారి డైరెక్షన్లో మేమంతా వర్క్ నడుస్తూ ఉంటుంది, చేపిస్తూ ఉంటాం. కానీ పోయిన సంవత్సరం కంటే ఇంకా ఈ సంవత్సరం ఎక్కువ వస్తారని చెప్పేసి అంచనా. అనుకుంటున్నారు. ఆయన కూడా విస్తృతంగా తిరుగుతుండు. 2 రాష్ట్రాల్లో కూడా తిరుగుతూ బెంగళూరు కూడా మొన్న వెళ్ళటం జరిగింది సారు. బాగా అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు. అలాగనే పిఎంసి ఛానల్ వాళ్ళు కూడా దీన్ని అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దాలా, ఇంకా బాగా జనం వచ్చేటట్టు చేయాలని చెప్పేసి ఎన్నో వీడియోలని వాళ్ళు రిలీజ్ చేయటం జరిగింది. మరి వాళ్ళు కూడా వాళ్ళ వంతు వాళ్ళు కృషిగా చేస్తున్నారు. చాలా అద్భుతంగా జరిగింది మేడం. పోయిన సంవత్సరం కంటే 25% ఎక్స్ట్రా వస్తారని అంచనా ఉంది. సో మరి మీరు పిరమిడ్ సేవాదల్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా. అవును. మరి అంతమంది తరలి వస్తున్న జనాలని కరెక్ట్గా ఆర్గనైజ్ చేయడానికి, ఉమ్. లేకపోతే అన్నదాన విభాగంలో అయినా, ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేసే దగ్గర అయినా, ఉమ్. సో ఎలా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాలంటీర్స్ అందరినీ? వాలంటీర్స్కి మేడం ఇప్పుడే మేము వాళ్ళు ఇప్పుడు జూమ్ క్లాసులు నడుస్తున్నాయి. ఓకే. జూమ్లో చెప్తున్నాం. ఉమ్, వాళ్ళ డ్యూటీలు ఇక్కడ ఇప్పుడు ఆ ధ్యాన మహాచక్రంలో 11 రోజుల్లో చేసే డ్యూటీలు ఎవరెవరు ఏమేమి చేయాలనేది ఉమ్. ఇప్పుడే మేము ఆ జూమ్లో వాళ్ళకి చెప్పడం సో జరుగుతుంది. మీరే నిర్ణయిస్తారా సార్? మీకు ఈ పని, మీకు ఈ పని అని మీరే అప్పగిస్తారు? అంటే ఇక్కడ మనకి జూమ్ అంటే వైస్ ప్రెసిడెంట్ నేను. ఓకే. మనకి తెలంగాణ రాష్ట్రంలో భూపతిరాజు గారు ఉన్నారు. ఓకే. అక్కడ స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో మేకా వెంకటేశ్వర గారు ఉన్నారు. మా అందరికీ చీఫ్గా మరి డాక్టర్ గారు పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే. నేషనల్ ఆయన ఉమ్, చైర్మన్ ఉమ్, ఆయన ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో వీళ్ళందరూ యొక్క టీం వర్క్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఒక క్లాసులు చెప్పియటం. ఉమ్. తర్వాత జగన్నాథ్ గట్టుకి దగ్గర మనకి సెంటర్ ఉంది ఈ పిరమిడ్ సేవాదళకి. అక్కడ ఓహో, పిరమిడ్ సేవాదల్కి జగన్నాథ గట్టులో సెంటర్ ఉందా సార్? సెంటర్ ఓకే. పెట్టాం. ఉమ్, ఇంకా దాన్ని అంటే మరి ట్రైనింగ్ ఇస్తారా సార్ ఆ. వాళ్ళకి ముందు? అంటే ఏమేం వర్క్ చేయాలి, ఆ వర్క్ కు సంబంధించిందంతా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందా? జరుగుతుంటుంది మేడం. ఓకే. ఆ, మ్మ్. అయితే అది పరమేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది మేడం. మ్మ్. చాలా అద్భుతంగా మనకి వాళ్ళకి గత చక్రాలు, ధ్యానమా చక్రాలు కానీ, ధ్యాన యాగాలు కానీ అన్నీ చేసేటప్పుడు వీళ్ళకి అనుభవం ఉంటుంది మేడం. ఓకే. వర్క్ ఎక్కడెక్కడ ఎవరెవరు చేయాలా, బాత్రూమ్స్ దగ్గర ఎవరు ఉండాలా, అన్నదానంలో ఎవరు ఉండాలా, మ్మ్. పిరమిడ్లో ఎవరు ఉండాలా, మరి రిసీవ్ చేసుకునే వాళ్ళని బయట నుంచి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకునే అంటే వాళ్ళని ఎలా వచ్చే చేయాలి. వాళ్ళని రిసీవ్ కూడా చేసుకుంటారా సార్ Receive పిరమిడ్ సేవాదల్ వాలంటీర్స్? అవును ఓకే. మేడం. దానికి ఆటోలు అంటే బ్యాటరీ ఆటోలు పెడతారు మేడం. మ్మ్. ఆ టైంలో పొల్యూషన్ సో లేకుండా గ్రౌండ్ లోపల బ్యాటరీ ఆటోస్ కూడా ఉంటాయి? ఆటోలు ఉంటాయి ఓకే. మేడం. అంటే పెద్ద వాళ్ళను అలాంటి వాళ్ళను డ్రాప్ చేయడానికి సార్? చేయటానికి ఉంటాయి. ఓకే. ఇంకా అవి కాకుండా గ్యాస్ ఆటోలు కూడా కొన్ని ఉండేవి మేడం. అవి మ్మ్. కూడా పొల్యూషన్ లేకుండా ఉండాలని చెప్పేసి ఒక 20 ఆటోస్ మాత్రం ఆ బస్సు లోనకి రానియకుండా ఆ బస్సు కాడ నుంచి మెయిన్ గేట్ కాడ నుంచి మ్మ్. లోనకి అన్నదానానికి, రిసెప్షన్ కాడికి, పిరమిడ్ దగ్గరికి మ్మ్. వాళ్ళు ఎక్కడైతే అకామిడేషన్ ఉంటుందో ఆ అకామిడేషన్ దగ్గరికి నడిపిస్తుంటారు మేడం. ఓకే. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగంలో. అవును సో చెప్తాను. ఈ మరి ఇక్కడ కడతాల్ కైలాసపురిలో జరుగుతున్నప్పుడు మ్మ్. అక్కడ సేవ చేయాలి అనుకుంటే ముందుగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి సార్? అప్రోచ్ కావాల్సి మేడం. ఓకే. ఇప్పుడు మనం ఆల్రెడీగా జిల్లాల్లో చెప్పినాం మేడం. మ్మ్. జిల్లాల్లో సెంటర్లు ఉంటాయిగా, ఒక్కొక్క జిల్లాకి అంటే ఒక్కొక్క దానికి ఏమైనా అర్హత ఉండాలా సార్? అంటే ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసి ఉండాలి, లేకపోతే శాకాహారి అయి ఉండాలి, ఏమైనా రూల్స్ ఉంటాయా? ఏం రూల్స్ ఉండవు మేడం. ఓకే. పని చేస్తే చాలు వాళ్ళు. మ్మ్. పని చేయకపోతే ఎలా చేయాలో మేము చెప్తాం. ఓకే. వాళ్ళకి మనం రొటీన్లో వర్కే కదా మేడం, కొత్తవి అయితే ఏమి కాదు కదా. మ్మ్. అయితే మనకి జిల్లా ఇన్ఛార్జీలు ఉంటారు మేడం, ఓకే. జిల్లా ప్రెసిడెంట్లు ఉంటారు. మ్మ్. జిల్లా ప్రెసిడెంట్లు తర్వాత మండల ప్రెసిడెంట్లు ఉంటారు. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్ మండలాల్లో ఇప్పుడు సెంటర్స్ ఉంటాయి కదా, మ్మ్. ఆ సెంటర్స్లో మండలంలో ఉండే ఇన్ఛార్జీలు ఏం చేస్తారంటే ఈ పిరమిడ్ సేవాదళలో ఉండేవాళ్ళు జిల్లా ఇన్ఛార్జీలు చెబుతారు. ఓకే. మా మండలం నుంచి ఇంతమంది వస్తారు, ఇంతమంది లేడీస్ వస్తారు, ఇంతమంది జెంట్స్ వస్తారు, ఇన్ని రోజులు చేస్తారు, 11 రోజులు చేస్తారా, 5 రోజులు చేస్తారా అని వాళ్ళు అడుగుతారు. మ్మ్. వాళ్ళు చెప్తారు మేడం.
అట్లా జిల్లా ఇన్ఛార్జీలు వాళ్ళ లిస్టు మొత్తం ఒక్కొక్క జిల్లా నుంచి తీసుకుంటారు. ఓకే. తీసుకొని ఒక్కొక్క 4 జిల్లాలకు ఒక జోన్ లాగా విభజించి ఆ జోన్లో మనం చెప్తా ఈ జోన్ ఇంతమంది ఇన్ని జోన్లు ఉంటే ఆ జోన్లో అన్ని కలిపి మన స్టేట్ ఎవరైతే భూపతరాజు గారు ఉన్నారో ఆయనకు చెప్తారు, లేకపోతే నాకు చెప్తారు. నేను ఇంతమంది అని చెప్పేసి పరమేశ్వర రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఇన్ఫార్మ్ చేస్తారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఇన్ఛార్జి మనకి కొమ్మనేని రమేష్ గారు అని ఉన్నారు. ఓకే. ఆయన జోన్ ఇన్ఛార్జి ఇవన్నీ చూసుకుంటుంటారు. సార్ మరి చాలా పెద్ద ఎత్తున ఈ యాగం జరగబోతుంది కదా, ఓకే. అంటే ఎంతమంది వాలంటీర్స్ వర్క్ చేస్తారు సార్? దీనికి దరిదాపు ఒక 500-600 మంది ఓకే. ఎక్కువే చేస్తారు మేడం. మినిమం నేను చెప్తున్నాను. ఓకే. ఒక 1000 మంది కూడా మనం దాన్ని ప్లాన్ చేస్తాం. 1000 మంది కావాలని చెప్పేసి ఒక 600-700లో మనం ఒక 2 షిఫ్ట్లు లాగా వేసేసి వాళ్ళకి వర్క్ చేపిస్తాం. ఓకే. సో ధ్యాన మహాయాగంలో మరి స్టాల్స్ లాంటివి ఏమన్నా ఉంటాయా సార్? అంటే పిరమిడ్ సేవాదారులకి మాత్రం ఒక స్టాల్ ఉంటుంది. ఓకే. ఈ పిరమిడ్ సేవాదారులు పని చేసే వాళ్ళకి ఒక సపరేట్గా లేడీస్కి జెంట్స్కి మనం అకామిడేషన్ కూడా ఇస్తాం. ఓకే. ఆ తర్వాత బయట స్టాల్స్ బుక్స్ ఓకే. తర్వాత ఇంకా రకరకాల అయితే మనం ఫంక్షన్స్ జరిగేటప్పుడు ఈవెంట్స్ జరిగేటప్పుడు ఉంటాయో ఓకే. ఆ స్టాల్స్ అన్ని కూడా చక్కగా పెట్టుకోవచ్చు అన్నమాట ధ్యాన పెట్టుకోవచ్చు. మహాయాగంలో. పెట్టుకోవచ్చు. హాస్పిటల్స్ మన ఏది డాక్టర్ని పెడతారు ఓకే. అక్కడ. ఫర్ ఎమర్జెన్సీ ఎవరైనా పెద్దవాళ్ళు. ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఫైర్ ఓకే. వాళ్ళని కూడా పెడతారు. సో మరి అన్నదానం ఎలా ఉంటుంది సార్? అంతమంది వస్తున్నారు కదా, భోజన ఏర్పాట్లన్నీ ఎలా ఉంటాయి? భోజనం ప్రతిసారి ఏం చెప్పారంటే భోజనానికి పెద్ద పెట్టేస్తారు. ధ్యానమా చక్రంలో వాళ్ళు ధ్యానానికి పిలవండి, ధ్యానం చేసినా చేయకపోయినా భోజనం చేసి వెళ్ళాలా ఓకే. అనేది సార్ యొక్క కాన్సెప్ట్. సార్ ఏంటి సార్ భోజనానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు పత్రిజీ? ప్రాముఖ్యత ఇస్తానంటే మేడం ఈ అన్నదానం ఏంటనేది మనకి అనాది కాలం నుంచి వస్తుంది. ఓకే. ఇప్పుడు కాశీలో అన్నపూర్ణేశ్వరి ఉంది, ఆ మహాతల్లి. మరి ఆ శంకరుడికే ఆమె భోజనం పెట్టింది. అట్లా మన దేవతల కాలం నుంచి రాజుల కాలం నుంచి రీసెంట్గా కూడా మనకి 2వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు మరి పాకాలపాటి గురువు గారు అన్నాలు పెట్టండి ఆ యుద్ధం ఆపటం కోసం. తెల్లవాళ్ళు మనని పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు అప్పుడు వాళ్ళు ఆ అన్నదానం పెట్టడం వల్ల ఆ యుద్ధం రాకుండా ఆగిపోయింది. అట్లా ఎన్నో ఈ భూమి మీద ఏది ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఇంకా యుద్ధాలు కానీ ఇంకా ఏమన్నా రాకుండా ఉండటం కోసం, శాంతి కోసం ఇలాంటి అన్నదానం అంటే బాగా సార్కి ముందు కడుపు నిండా అన్నం తిన్న తర్వాతనే ఏ పని చేయాలి. వాళ్ళు ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకైతే భోజనం పెట్టాలి అనేది పత్రిజీ కాన్సెప్ట్. అన్నదానం సమయాల్లో ఆ టైంలో తండల వాళ్ళని కూడా సార్ చెప్పేవాడు, అన్నాలు ఉండొద్దు, వాళ్ళు వచ్చి ఇక్కడ దింపోవాలా చుట్టుపక్కల వాళ్ళు. అంటే ఇప్పుడు కైలాసపూర్లో చుట్టుపక్కల తండాలు ఉంటాయి, అవి కూడా వాళ్ళు వచ్చి అంటే పత్రిజీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయమని చెప్పేవాళ్ళు. వచ్చేవాళ్ళు. వాళ్ళు ఓకే వస్తూనే ఉంటారు, ఇప్పుడు కూడా వస్తారు. వాళ్ళు ధ్యానం చేయకపోయినా వాళ్ళు వస్తారు. సో ఆ టైంలో 11 రోజులు వాళ్ళ ఇళ్లలో వండుకోవద్దు, ఇక్కడికి వచ్చి తినాలి అని చెప్తారు. ఇప్పుడు కూడా చాలా మంది వస్తుంటారు అట్లా, అక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు గ్రామాల్లో నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడే వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు బంధువులు అంతా పిల్లలు అంతా వస్తారు, వచ్చి మంచిగా ధ్యానం యొక్క ప్రసాదం తినేసి వెళ్తారు అన్నమాట. అవును, వెళ్తారు. ఆ భోజనాలు కూడా ఒక స్పెషల్గా బాగా మంచిగా చేయాలి. పెళ్లి విందు భోజనాలు ఎలా ఉంటాయో అంటే ఏదో ఒక పప్పు కూర కాకుండా చక్కటి వెరైటీస్ పెడతారు. మరి వండే వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్, మామూలు వాళ్ళు కాదు, బ్రాహ్మిన్స్, వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు అక్కడ వండే ముందు కూడా ధ్యానం చేసి వండుతారా సార్? ధ్యానం చేసి రోజు వండుతారు. ఓకే. నెక్స్ట్ ఇంకేంటంటే వాళ్ళు వండేవాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు బయట వండుతుంటారు కదా మేడం. అంటే ఎవరు పడితే వాళ్ళు అంటే నాన్ వెజ్ చేసేవాళ్ళు కూడా, కానీ మరి నాన్ వెజ్ దీంట్లో ఉండదు కదా పిరమిడ్ స్పిరిచువల్స్, వాళ్ళు కూడా స్పెషల్. ఓకే. సో వన్ డే వాళ్ళని కూడా మీరు సెలెక్ట్ చేస్తారనమాట. వాళ్ళు ధ్యానులై ఉండాలి, బ్రాహ్మణ్స్ అయి ఉండాలి, శుద్ధగా మనసు పెట్టి వంట చేయాలి. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొచ్చి 11 రోజులు వాళ్ళతో భోజనం వడ్డిస్తారనమాట. బాగుంది సార్. సార్ మరి ఎక్కడి నుండో మూలల నుండి మీరు ఎంతో అద్భుతంగా ప్రమోషన్స్ చేస్తున్నామని చెప్పారు. మరి పల్లెటూర్ల నుండి పట్టణాల నుండి కూడా వస్తారు. కైలాసపురి అంటే మరి ఎలా అర్థం అవుతుంది సార్? వాళ్ళు రావడం ఎలా?
వాళ్ళకి రావటానికి మేడం ఇప్పుడు మనం మామూలుగా క్లాసులు చెప్పేటప్పుడు కానీ తర్వాత పల్లెటూళ్ళు మేము పోయి ధ్యానం చేసే చెప్పేటప్పుడు కానీ చెప్తూ ఉంటాం. అయితే దరిదాపు ధ్యానం చేసే ప్రతి వాళ్ళకు కూడా కైలాసపురం అంటే ఈ రంగారెడ్డి జిల్లాలో ఉంది, కడతాల్ అనేది ప్రతి వాళ్ళకి తెలుసు. ఒకటి. రెండోది ఏంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఆ పాత వాళ్ళని అడుగుతారు. ఇప్పుడు మనం పిఎంసి ద్వారా కానీ లేకపోతే ఈ పేపర్ ద్వారా కానీ పాంప్లెట్స్ ద్వారా కానీ వాళ్ళకి చెప్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మనకి బస్సు, ట్రైన్, ఇప్పుడు బస్సుకి మన వాళ్ళు రెడ్డి గారు అని ఒక ఆయన ఉండు, అక్కడ రైల్వే స్టేషన్ నుంచి మరి బస్ స్టాండ్ నుంచి స్పెషల్ బస్సులు, రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ కాడ నుంచి స్పెషల్ గా కైలాసపురి అంటే పిరమిడ్ దగ్గరికి స్పెషల్ బస్సులు అరేంజ్ చేస్తున్నారు. అప్పుడే అరేంజ్మెంట్ చేస్తాం. ఎప్పుడు చేస్తాం మేడం, ఈ ఒక్కసారే కాదు, ప్రతిసారి చేస్తాం, ఈసారి చేస్తాం. ఓకే. సో రైల్వే స్టేషన్ నుండి ఉన్నాయి, బస్ డిపో నుండి ఉన్నాయి. బస్ డిపో నుంచి ఉండే, కాచిగూడ నుంచి కూడా ఉండే. అంటే 2 రైల్వే, సికింద్రాబాద్, కాచిగూడ నుంచి 2 రైల్వే స్టేషన్ నుంచి బస్సులు ఉన్నాయి. మళ్ళీ మన మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుంచి కూడా బస్సులు ఉన్నాయి. ఓకే. సో బస్సు దిగగానే వీళ్ళు బస్సు ఎక్కేస్తే డైరెక్ట్ అక్కడ వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళకి మనం అక్కడ బ్యానర్స్. అంటే ఇప్పుడు మీరు అనేది బస్ స్టాండ్ లో కూడా మనం వాలంటీర్స్ ఉంటారు గైడ్ చేయడానికి. చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు కదా సార్. వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ కూడా మీరు వాలంటీర్స్ ని పెట్టి బస్సు ఉంది అని వాళ్ళకి చూపిస్తున్నారు, దగ్గరుండి వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. సో డైరెక్ట్ అది కైలాసపురికి తీసుకొచ్చేస్తుంది. రాగానే మరి అకామిడేషన్ సార్, మరి అంత మందిగా తరలి వస్తున్న వాళ్ళకి అకామిడేషన్, మరి ముఖ్యంగా చలికాలం డిసెంబర్ అంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? వాళ్ళకి ముందు మనం చెప్తాం మేడం, ఇది చలి ప్రదేశం, చలి ఎక్కువగా ఉంటుందని బ్లాంకెట్స్ తెచ్చుకోమని చెబుతాం. మనం కింద వాళ్ళకి కింద పండుకోనికుండా బలాలు వేస్తాం. అకామిడేషన్ కాడ బలాలు వేస్తాం కొంతమందికి. అట్లే పే కూడా కొన్ని ఉంటాయి. కొంచెం పెయిడ్ అకామిడేషన్ ఉంది, ఫ్రీ అకామిడేషన్, 2 అకామిడేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రీ అకామిడేషన్లో వాళ్ళకి ఏంటంటే ఈ బ్లాంకెట్స్ కింద చెక్కలతోని బల్లలతోని వేసి చుట్టూరు ఏమి మాత్రం వాళ్ళకి చలి లేకుండా గాలి రాకుండా మన టెంట్లు వేస్తాం మేడం. పైన మంచు పడకుండా కూడా కొద్దిగా వర్షం పడ్డా కూడా రాకుండా ఉండేటట్టుగా చేస్తాం. సరే, ఎవరైనా వచ్చిన కొత్త వాళ్ళైనా ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎవరు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి వసతి సదుపాయాలు ఉన్నాయి. వాళ్ళు 11 రోజులు ఉండి ధ్యానం చేసుకోవచ్చు, సజ్జన సాంగత్యం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బాగుంది సార్, చక్కగా ఉంది ధ్యాన మహాయాగం ప్లానింగ్ అంతా. మరి ఎంతో మంది వస్తున్నారని కూడా మీరు చెప్తున్నారు. సో మరి మీ సైడ్ నుండి ఒక్కసారి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్. పిఎంసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మరి ప్రతి సంవత్సరం ధ్యాన మహాయాగం మనం ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం. మరి ధ్యానం ఇంతకుముందు యజ్ఞాలు, తర్వాత ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు అన్నీ మనం చేసుకున్నాం. ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం 4 జరుపుకుంటున్నాం. మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్ కార్డు నుంచి బస్సులు ఉన్నాయి, మరి రైల్వే స్టేషన్ నుంచి బస్సులు ఉన్నాయి. మరి ప్రతి చోట మనం వాలంటీర్స్ ఉంటారు, అందరు కూడా చక్కగా మరి అక్కడ ఉండి మీకు గైడ్ చేస్తుంటారు. మరి అలాగనే ఇక్కడ మరి కైలాసపురం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ పిరమిడ్ వరకు వస్తాయి బస్సులు. అక్కడే కైలాసపురం వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని మరి వాలంటీర్స్, పిరమిడ్ సేవాదాలు వాలంటీర్స్ వచ్చి రిసీవింగ్ చేసుకుంటారు. మేము చక్కగా మీరు అందరి మీరికే కాకుండా మీరు బంధువులు, పిల్లల్ని, తర్వాత అలాగనే మీ స్నేహితుల్ని, మీ చుట్టుపక్కల ఉండ ఇరుగు పొరుగు వాళ్ళని కూడా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మీరు అందరిని తీసుకొస్తానని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి పత్రిజీ ధ్యాన మహాయాగం ఎలా జరగబోతుంది, దాని యొక్క విశిష్టత ఏంటి, అసలు పత్రిజీ ధ్యాన మహాయాగాలు ఎందుకు స్టార్ట్ చేశారనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు కైలాసపురిలో అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. పత్రిజీ ధ్యాన మహాయాగం.